విజయవాడ తిరుపతమ్మ గాజుల అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. కార్తీక మాసంలో గాజులు అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా భారీ ఎత్తున గాజులతో అమ్మవారి గర్భాలయాన్ని సుందరంగా అలంకరించారు. వివిధ రంగురంగుల గాజుల అలంకరణతో సౌభాగ్యవతిగా వెలిగిపోతున్న తిరుపతమ్మను భక్తులు తెల్లవారుజాము నుండే దర్శించుకుంటున్నారు. ఓంకార శక్తి సంయుక్తాం సచ్చిదానంద స్వరూపిణి కథకంచి ప్రదయా పూర్ణం తిరుపతాంబారమాభ్యహం. అమ్మాశరణం తిరుపతమ్మాశరణం. విశేషంగా పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ గోపయ్య స్వామి సమేత తిరుపతమ్మ అమ్మవారు మరియు పరివార దేవతలందరూ కూడా ప్రతి ఆదివారం ప్రత్యేక అలంకరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ రోజు 16/11/2025 ఆదివారం నాడు శ్రీ అమ్మవారికి పుణ్యస్త్రీకి పవిత్రమైనటువంటి గాజుల అలంకారంతో అమ్మవారి దర్శనమిస్తూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఇటువంటి అమ్మవారి అలంకారాన్ని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే విశేషించి అమ్మవారు ఎవరైతే కార్తీక మాసంలో అమ్మవారిని ప్రత్యేకించి మనసావాచకం ప్రార్థన చేస్తూ అలంకారంలో ప్రత్యేక దర్శనం చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా కోరిన కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారు తీరుస్తున్నారు ప్రతిదీ అన్నమాట. కాబట్టి అందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనానికి ఇచ్చేసి అమ్మవారికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అమ్మాశరణం తిరుపతమ్మాశరణం.